తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మాజీ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ వీరితో పాటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ, గతంలో మేము సమావేశానికి లేటుగా వస్తే మాకు అనుమతులు ఇచ్చేవారు కాదని, సంతకాలు చేస్తే రద్దు చేసేవారని వారు పేర్కొంటూ, మున్సిపల్లో ఏర్పాటు చేసిన చివరి ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కౌన్సిలర్లు సమావేశం మొదలై 2 గంటల వ్యవధి అయినా హాజరు కాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు గతంలో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లడం జరిగిందని, దీన్ని బట్టి గమనిస్తే కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మధ్య పొంతన లేకపోవడం వారి అనైక్యత నిదర్శనమని దుయ్యబడుతూ, ఎప్పుడైతే మున్సిపల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిందో అప్పటి నుండి వివిధ వార్డుల్లో ఎక్కడ చెత్త అక్కడ అన్న చందంగా తూప్రాన్ మున్సిపల్ తయారైందని, దోమలు ఈగలు ప్రవాళిన పట్టించుకోకుండా పరిపాలనా విధానం కొనసాగిందన్నారు. వారి మున్సిపల్ అధికార పగ్గాలు చేపట్టి ప్రజలకు వెలుగబట్టింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కొంతమంది పెద్ద మనుషులు సంక్రాంతి పీడి దినాలు ఉన్నాయి, ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని సూచనలు ఇచ్చేవారని, ఇదే కోణంలో నేటి ఈ చివరి మున్సిపల్ సమావేశంలో మున్సిపల్ కార్యాలయానికి పట్టిన పీడ వదిలిపోయిందని నొక్కి ఒక్కించారు. అధికార కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా మున్సిపల్ ప్రజలకు చేసిన అభివృద్ధి ప్రజలు గమనించారని పేర్కొంటూ, రానున్న స్థానిక ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతూ చెంపపెట్టుగా బీఆర్ఎస్ అభ్యర్థులు నిల్చున్న ప్రతి స్థానం నుండి భారీ మెజారిటీతో ప్రజలే గెలిపిస్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఇందులో 11వ వార్డు కౌన్సిలర్ బొంది అరుణ గౌడ్, కౌన్సిలర్ లావణ్యారెడ్డి, తలారి పద్మ, బైరం ఉమాలు తదితరులు పాల్గొన్నారు. మరి గతంలో మేము మీటింగ్ వచ్చి జస్ట్ 2 minutes లేట్ అయితే మమ్మల్ని సంతకాలు పెట్టకుండా అడ్డుకొని మీటింగ్ అయిపోయిందని చేసుకున్నటువంటి సందర్భాలు మీడియాకు ప్రజలందరూ కూడా తెలిసే. మరి ఈ రోజు అదే మీటింగ్ కోసం మరి ఇవాళ చివరి మీటింగు తూప్రాన్ మున్సిపాలిటీకి, మరి ఇవాళ నూతన మున్సిపాలిటీ ఇది. ఈ మున్సిపాలిటీలో ఏ రకమంతా జరిగిందో తూప్రాన్ ప్రజలందరూ కూడా తెలుసు. మరి వెన్నుపోటుదారులు ఎవరు, మరి ఇవాళ ఒకే పార్టీకి కట్టుబడి రాజకీయ జన్మనిచ్చినటువంటి ఏ పార్టీ అయితే మాకు రాజకీయ జన్మిచ్చిందో అదే పార్టీలో ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎంత మా ఎంబడ ఎన్ని కేసులు పెట్టినా కూడా పార్టీ మారమని మరి అదే పార్టీలో కొనసాగుతున్నటువంటి మా నిజాయితీ పరులం మేము. మా పార్టీ ఏ రోజుకైనా మా నాయకుడు కేసీఆర్ గారు, హరీష్ రావు గారే. కాబట్టి ఇవాళ మీటింగ్ వస్తే 11 గంటల కానీ మీటింగ్ వస్తే కాంగ్రెస్ వాళ్ళు మరి వెన్నుపోటుదారులు అందరూ కూడా పార్టీకి వెన్నుపోటు, మా పార్టీకి వెన్నుపోటు ఒడిచిపోయిన పార్టీ నాయకులు కూడా వాళ్ళ వాళ్ళే 3 గ్రూపులు పెట్టుకుని కనీసం 2 గంటల వరకు కూడా మీటింగ్ కు వాళ్ళు రాని పరిస్థితి ఇవాళ నెలకొంది. మరి అప్పటికి కూడా కమిషనర్ గారు మరి మీటింగ్ అటెండ్ చేస్తున్నాడా క్యాన్సిల్ చేస్తున్నాడా చెప్పకపోవడం శోచనీయం. అయినప్పటికీ మరి ఇలా మీటింగ్ కావడం కోసం వీళ్లలో అనైక్యతను మరి పార్టీ హైకమాండ్ కు చెప్పడం వల్ల మరి హైకమాండ్ ఎవరో, మరి ఈ పార్టీకి ఎవరో కూడా మాకు ఇప్పటి వరకు కూడా ప్రజలకు తెలియట్లేదు, మరి ఎవరికి తెలియట్లేదు. ఫోన్ చేస్తే వాళ్ళ కాంగ్రెస్ హైకమాండ్ ఫోన్ చేయడం వల్ల వస్తే మేము కూడా మీటింగ్ లోకి వెళ్ళాం. మీటింగ్ లో ఉన్న అజెండాలో ఉన్నటువంటి 27 అంశాలలో 25 అంశాలు కూడా మరి 99,000 ప్రతి లెక్కి నుంచి 8 నెలల నుంచి కూడా మొత్తం మున్సిపాలిటీ యొక్క సంపదనంతా కూడా కొల్లగొట్టి అడ్డగోలు పనులకు డ్రా చేసుకుని వీళ్ళ జేబులు నింపుకునే దాంట్లోనే వీళ్ళ కాంట్రవర్సీస్ వచ్చి ఏ మీటింగ్ కూడా సరిగా జరగట్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇలా కమిషనర్ గారికి కూడా మరి మీ యొక్క మీటింగ్ అధికారులకు ఎక్కడో వివక్ష చూపకుండా మరి వాళ్ళ మొత్తం చెత్త సేకరణ పూర్తిగా నాశనం అయిపోయింది. వాళ్ళ వేస్తున్న అక్కడిక్కడ అరకొర సీసీ రోడ్లు మిగిలిపోయిన దాంట్లో ఇసుక కలపడం లేదు, సిమెంట్ సరిగా అది అడ్రస్ లేని సిమెంట్ కలపడము, మరి ఇవాళ లైట్లు స్ట్రీట్ లైట్లు రావడం లేదు. వాళ్ళకి ఎక్కడ కూడా మరి 99,000 ఎందుకు పెట్టుకున్నారా కమిషనర్ గారు అంటే మరి ఆయన కూడా జవాబు చెప్పకపోవడము, ₹1 అటు ఇటు కాకుండా అన్నాను. ఎందుకంటే 99,000 కమిషనర్ గారి పరిధిలో ఉండి చెక్కులు రాసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి వారి ఇష్టారాజ్యంగా ఇవాళ తూప్రాన్ మున్సిపాలిటీకి శని, తూప్రాన్ మున్సిపాలిటీకి జనరల్ గా సంక్రాంతి పీడ దినాలు పోయినాయి అంటారు. ఇవాళ తూప్రాన్ కూడా ఈ సంక్రాంతితో పాటు నేటితో తూప్రాన్ కు పట్టిన పీడ వదిలిందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ప్రతి సంపదను కూడా కొల్లగొట్టి అడ్డగోలుగా పెంచినటువంటి ఇంటి పనులను కూడా మరి వసూలు చేస్తూ మీదవాడి దౌర్జన్యంగా వసూలు చేస్తూ ఒక పక్క డ్రా చేస్తూ ఒక పక్క వాళ్ళు బిల్ కలెక్టర్లతో వసూలు చేపిస్తూ వెంటనే ఎవరైనా అమాయకులు కట్టగానే మరి వెంటనే వాళ్ళని డ్రా చేసుకుంటూ సొమ్ము చేసుకున్నటువంటి ఈ యొక్క మరి గొర్రె తోలు కప్పుకున్నటువంటి తోడేళ్ల గుంపులాగా తూప్రాన్ మున్సిపాలిటీని తోడేసినటువంటి విధానం తూప్రాన్ ప్రజలందరూ కూడా గమనించాలి. కానీ అవినీతిలో పాలు పంచుకోవడం వల్ల, అవినీతిలో పాలల్లో తేడాలు రావడం వల్ల
గ్రూపులు ఏర్పడి మరి అనేకమైనటువంటి విధాలుగా వాళ్ళు కొట్లాడుతూ ప్రజలను మర్చిపోయి అవినీతి ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో తప్పకుండా తూప్రాన్ మున్సిపాలిటీలో తుడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.